శరీరం హాయిగా ఉండాలంటే తినడం ఎంత ప్రాముఖ్యమో విసర్జన కూడా అంతే ప్రాముఖ్యం. ఆ కడుపులో భయంకరమైన మలినాలు పేరుకుపోయి ఉంటే అరగకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. అవి కిడ్నీలో ఫ్యాటీ లివర్ అని ఇలాంటి అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటాం. అందుకని డాక్టర్స్ కొన్ని తినొద్దు అని చెప్తారు, లేకపోతే కొన్ని తిన్నా దానికి తగిన వర్కౌట్ చేయమంటారు, సో దట్ అరిగించుకుని ఆ చెడును విసర్జించాలి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే ఆత్మీయ విసర్జన అనేది చాలా ప్రాముఖ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము ఇవి అందరిలో ఉంటాయి. ద్వేషం అనేది అందరిలో ఉంటుంది. ఈ ద్వేషాన్ని విసర్జించాలి. చూడండి, ఆహారం తినడం ఎంత ఇంపార్టెంటో విసర్జించడం కూడా అంతే. నువ్వు బాగా ఆకలేసం తినగలుగుతున్నావు కానీ విసర్జించలేకపోతున్నావు అంటే చాలా సమస్య. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆశీర్వదించబడుతున్నాం కానీ ఇవి మనలో నుంచి బయటికి వెళ్ళకపోతే మన ఆత్మీయ జీవితానికి చాలా డేంజర్. మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం కానీ మన జీవితంలో ద్వేషం పోవట్లేదు, క్రోధం పోవట్లేదు, కోపం పోవట్లేదు. ఈ లోకానుసారమైన ఆ ఫ్రస్ట్రేషను, దుష్టత్వము మనలో నుంచి పోవట్లేదు. చాలా భయంకరమైన దుస్థితిలో పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారిగా మనం ఉన్నామని అర్థం. ఏదైనా తిన్నప్పుడు అరిగించుకోవాలన్నా, విసర్జన జరగాలన్నా వర్క్ చేయాలి, పని చేయాలి. లేకపోతే అరగకపోతే విసర్జన జరగదు. అలాగే ఆత్మీయంగా మనం పొందుకునేది పంచాలి, అందరికీ ప్రేమను పంచాలి. అప్పుడు ద్వేషం చనిపోతుంది. దేవుని నీతిని నెరవేర్చాలి. అప్పుడు మనలో నుంచి దుష్టత్వం వెళ్ళిపోతుంది. నెమ్మదిగా సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు మనలో నుంచి ఆ క్రోధము, ఆ కోపము ఇవన్నీ వెళ్ళిపోతాయి. అవి మనము ప్రేమను వింటున్నాము, సమాధానం వింటున్నాము, కానీ దాన్ని మన జీవితంలో అవలంబించట్లేదు. అప్పుడు మనలో ఉన్న దుష్టత్వం మనలో నుంచి బయటకు వెళ్ళదు. కాబట్టి ఈరోజు మనము ఆత్మీయంగా మనలో నుంచి ఏవైతే విసర్జించాలో ఈ దుష్టత్వం, వీటన్నిటిని కూడా విసర్జించు వారమై ఆశీర్వదించబడదుము గాక. గాడ్ బ్లెస్ యు.